చెప్పండి, ఏం జరుగుతోంది అక్కడ? బిందు ప్రస్తుతం మనం భువనగిరిలోని స్వగ్రామం నయీం నివాసం వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే నయీం మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. పెద్ద ఎత్తున మత పెద్దలు, వారికి సంబంధించిన బంధువులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో నయీం మేనకోడలు కానీ దగ్గర బంధువులు కొంతమంది చెప్తున్న ప్రకారం ఎవరైతే ఉన్నారో ఇంకా రావాల్సిన దగ్గర బంధువులు ఉన్నారు, వారు వచ్చాకనే అంత్యక్రియలు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే చూసినట్లయితే భార్య పిల్లలు పోలీస్ కస్టడీలో ఉన్నారు. కొంతమంది దగ్గర బంధువులు కూడా ఇంకా రావాల్సి ఉంది. అందరు బంధువులు వచ్చాకే ఖననం చేస్తామని చెప్తున్నారు. అందరూ మత పెద్దలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు చివరి చూపుగా చూసుకునే వారు ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది చూడని వారు ఉన్నారు. వారు వచ్చాకనే చేస్తామని చెప్తున్నారు. మనం మొత్తం చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఇక్కడికి స్థానికులు కానీ వారి బంధువులు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇంకా హైదరాబాద్లో అక్కడ పోస్ట్ మార్టం తీసుకునేటప్పుడు కూడా చెప్పడం జరిగింది. పోలీసులు దగ్గర వారి అందరినీ కూడా అనుమతిస్తామని చెప్పారు. కానీ చివరికి ఇక్కడికి వచ్చాక కానీ ఎవరిని అనుమతించడం లేదని చెప్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఎక్కడైతే ఉన్నారో ఇక్కడే మృతదేహాన్ని ఉంచడం జరిగింది. దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో దగ్గర బంధువులు వాళ్ళు వచ్చాకనే చేస్తా అని చెప్తున్నారు. మొత్తం ఇప్పటికే చేరుకోవాల్సిన వారంతా కూడా చేరుకోవడం జరిగింది. షాద్ నగర్ నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది, పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంధువులు వచ్చాకే చెప్తామన్నారు. చెప్పండి, వాళ్ళ దగ్గర బంధువులు రావాల్సి ఉందా? ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలు రావాలి, తర్వాత వాళ్ళ అక్క రావాలి. ఆ భార్య వచ్చి మా దగ్గర మెహర్ అని ఉంటుంది. ఆ మెహర్ అనేది ఆమె వచ్చి ఇక్కడ శవం కాడ వచ్చి నేను మాఫ్ చేసినా అని చెప్తేనే శవం లేస్తుంది. అంతవరకు మా ముస్లిం పర్సనలకు లేవరు. ఆమె వస్తేనే ఆ ముస్లిం వాళ్ళు చేస్తున్నారు. లేదండి, వాళ్ళని తీసుకొస్తామని చెప్పారు మాతోటి. మేము హైదరాబాద్ నుండి అక్కడి నుంచి బయలుదేరినప్పుడు కూడా వాళ్ళు మధ్యలో కలుస్తారని చెప్పేసి ఒక్క అమ్మని మాత్రం తీసుకొచ్చారు. అది కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మాకు తెలియదండి, ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పారంటే అమ్మ చూసి బోర్ను పిలిపించడం జరిగిందండి. ఇంకా వదినకు, అక్కకు, పిల్లలకు ఇంకా ఈ విషయమే తెలియదంట. ఇంకా భార్య పిల్లలు రావాలండి, అక్క రావాలండి. అదే పోలీస్ అదుపులో ఉన్న వాళ్ళే పిల్లలు, అక్క, వదిన వీళ్ళు రావాల్సిందే. తప్పనిసరిగా వాళ్ళు వచ్చేంత వరకు మాత్రం ఖననం చేయడం జరగదు. వాళ్ళు వచ్చిన తర్వాతనే ఖననం చేస్తాం. అవునండి, చూడాలి. ఇప్పుడు చెప్తున్నారు కదా మత పెద్దలు, ఇస్లాంలో ఉందండి మెహర్ మాఫ్ అయ్యేంత వరకు తీయరండి. మొత్తం మీద అంతా కూడా బంధువులంతా విలపిస్తున్నారు. వారంతా కూడా దగ్గర బంధువులు కనీసం చివరి చూపు కన్నా నోచుకుందే అంత్యక్రియలు చెప్తున్నారు. అయితే నయీం మేనకోడలు అదేవిధంగా బంధువులు కూడా ఉండడం జరుగుతుంది. వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. దగ్గర వాళ్ళు రావాల్సి ఉందని అంటున్నారు. మనం చూస్తున్న మొత్తం కూడా నయీం మృతదేహాన్ని స్వగ్రామం అతని నివాసంలో ఉంచడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టం అనంతరం షాద్ నగర్ నుంచి నేరుగా భువనగిరిలోని స్వగ్రామానికి తీసుకురావడం జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు, స్థానికులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఉన్నారో మొత్తం మేనకోడలు ఒకటే చెప్పండి. మామకి ఇక్కడ నుంచి కదిపే పరిస్థితే లేదు. అమ్మమ్మ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. అత్తమ్మ రావాలి, మమ్మీ రావాలి, మామయ్య వాళ్ళ అక్క రావాలి, వాళ్ళ భార్య రావాలి, వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు రావాలి, ఒక కూతురు రావాలి, ఇంకా చిన్న తమ్ముడి కూతురు కూడా ఉంది. వాళ్ళందరూ రావాలి. వస్తేనే మామయ్యని ఇక్కడి నుంచి కదుపుతారు. నేను అమ్మమ్మ ఇక్కడే చచ్చిపోతాం. మామయ్యను కదపం. వాళ్ళు రావాలి, రాంది మేము ఇక్కడ నుంచి కదిపే పరిస్థితే లేదండి. ఏమన్నా అనుకోండి. అక్కడ ఏం చెప్పారు, వాగ్దానం చేశారండి, ప్రామిస్ అని చేయి పెట్టి చెప్పారండి. మేమందరినీ ఇక్కడ నుంచి మేము ఇక్కడ కదపామని చెప్పామండి. అంబులెన్స్ లో ఎక్కించినాక నయీం వాళ్ళ అమ్మ ఉన్నది, అదే విధంగా చెప్తున్నది దగ్గర వాళ్ళు రావాల్సిన. చెప్పండి, మీరేం చెప్తున్నారు? నా కోడలు రావాలి, నాకు ఇప్పుడే ఇంటి దగ్గర కనబడింది. వాళ్ళు చెప్పలే,